వారణాసి. కాబట్టి ఇన్ని చెప్తున్నాడు. ఇన్ని చెప్పినప్పుడు ఈ యొక్క శివశర్మకు మనసులో ఒక కోరిక కలిగింది. అయ్యో, నేను హరిద్వార్లో చనిపోయాను. ఈ యొక్క విష్ణుదూతలు ఎన్నో లోకాలకి తీసుకెళ్లారు. ఆ లోకాలకు వెళ్ళినప్పటికీ ఆ లోకంలో ఉన్న అధిపతి కాశీ వెళ్ళి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని కాశీ గురించే చెప్తున్నారు. ఏమో నా దురదృష్టంతో నేను కాశీలో చనిపోలేదు, నాకు మోక్షం వస్తుందా లేదా అన్నటువంటి సందేహము ఈ శివశర్మకి వచ్చింది. అయితే అది గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు, ఓ ఓ శివశర్మ, నీకు వచ్చిన సందేహము ఖచ్చితమే. నీకు నీ పక్కన ఉన్నారు చూడు ఈ విష్ణుదూతలు, వీళ్ళకి సర్వము తెలుసు. చూడు, బ్రహ్మకు తెలిసింది ఒక ఎత్తు అయితే బ్రహ్మ చెప్తున్నాడు వీళ్ళకి మొత్తము తెలుసు. అంటే విష్ణుదూతలకే తెలిసిందంటే ఇక ఉన్న లోకాల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు? అంటే వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళన్నీ నీకు చెప్తారు అని ఆ యొక్క లోకం నుంచి ఇంకా ఎన్నో చెప్పారు. ఆ లోకం నుంచి బయటికి వచ్చారు. అక్కడి నుంచి విష్ణు లోకానికి వెళతారు. విష్ణువు కూడా ఏదో చెప్తాడు, రేపు మనం అది విందాము. ఆ తర్వాత ఇన్ని లోకాలకి ఎంత సమయం పట్టిందో కూడా చెప్తాను. ఒక్కొక్క లోకానికి, లోకాలు చెప్పుకుంటూ వచ్చాను, ఒక్కొక్క లోకానికి ఎంతెంత సమయం పట్టింది వెళ్ళడానికి అది చెప్తాను. ఆ తర్వాత ఈ యొక్క శివశర్మ మళ్ళా ఒక బ్రహ్మకు సమానమైనటువంటి దివ్య సంవత్సరము వైకుంఠములో ఉండి మళ్ళా ఒక రాజుగా పుట్టి మళ్ళా చివరి దశలో కాశీ వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగములో ఈశ్వర దర్శనం అయ్యి ఈశ్వరుడు మళ్ళా భార్య సమేతముగా ఆ శివలింగములోనికి తీసుకుని వెళ్ళి అప్పుడు మోక్షం ఇచ్చాడు విశ్వనాథుడు. ఈ వృత్తాంతం మనం 2 రోజుల్లో చెప్పుకుందాం. జై కాశీ.